హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక సబ్స్క్రైబరు ఎప్పటి నుంచో కామెంట్ చేస్తున్నారు. తను చెప్పిన కొలతల ప్రకారం వీడియో చేయమని. నేను ఇప్పటి వరకు చేయలేకపోయాను, కొంచెం ఫ్రీగా లేక. అప్పుడే 1 ఇయర్ నుంచి చేస్తున్నారంట. ఆల్రెడీ కామెంట్స్ పెట్టారు. నేను అది కూడా స్క్రీన్ మీద పెడతాను చూడండి. తను చెప్పింది ఏంటంటే ఫ్రంట్ వచ్చి డీప్ నెక్, అలాగే ప్రిన్సెస్ కట్టు. తను ఆల్రెడీ కొలతలు పెట్టారు తన సబ్స్క్రైబరు. నడుము వచ్చి 28, చెస్ట్ అప్పర్ మిడిల్ చెస్ట్ వచ్చి 38, అలాగే అప్పర్ చెస్ట్ వచ్చి 36. ఆ కొలతల ప్రకారం నాకు ఒక బ్లౌజ్ కట్ చేయండి. ఫ్రంట్ డీప్ నెక్, ప్రిన్సెస్ కట్టు, అలాగే బ్యాక్ కోము, బోట్ నెక్. చూడండి, బోట్ నెక్. ఇలా బోట్ నెక్ వచ్చేలాగా ఒక బ్లౌజ్ కట్ చేయమన్నారు. నేను కట్ చేశాను. చూడండి, ఎందుకంటే ఇక్కడ కొంచెం లూజ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ డమ్మీ వచ్చి నడానికి చెస్ట్కి 6 ఇంచులే డిఫరెన్స్కి సెట్ అవుతుంది. దీనికి ఇంచుమించు 10 ఇంచెస్ దాకా చెస్ట్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఈ కాంతా కొంచెం లూజ్గా ఉంటుంది. అయినా కానీ బొమ్మకి వేస్తేనే అర్థమవుతుంది కదా అని నేను బొమ్మకి వేసి చూపిస్తున్నాను. మీరు ఈ పార్ట్ వరకు వదిలేయండి, ఇది ఎలా ఉందన్నది. నెక్ వరకు చూడండి. ఫ్రంట్ వచ్చి డీప్ నెక్ వచ్చింది, అలాగే బ్యాక్ వచ్చి బోట్ నెక్ వచ్చింది. ఈ ఈ ఇలాగ మీరు ఇంత పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలన్నది మీకు ఈ వీడియోలో కటింగ్ వరకు వీడియో చేసి పెట్టాను. చూడండి, ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే కామన్గా బ్యాక్ మనం బోట్ నెక్ పెట్టినప్పుడు చూడండి, ఇది బ్రాడ్ వచ్చి 10 ఇంచులు ఉంటుంది బోట్ నెక్కి. అదే మనం ఫ్రంట్ తగ్గొట్టేటప్పటికి అదే 10 ఇంచులు పెట్టి తగ్గొట్టేసామంటే కనుక ఖచ్చితంగా లూజ్ వస్తుంది. మనం ఆ 10 ఇంచులు ఎట్టకంటే 6 ఇంచుల్లోనే ఇంత బ్రాడ్ నెక్ వచ్చేలాగా ఎలా తగ్గొట్టామన్నది మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ఒకవేళ మనం అదే బ్యాక్ పెట్టిన 10 ఇంచులే మనం ఇక్కడ కూడా పెట్టేసామంటే కనుక ఇది అంతా లూజ్ వచ్చేసి మొత్తం అసలు సెట్ అవ్వదు బ్లౌజు. మీకు అది కూడా చాలా క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, అర్థమయ్యేలాగా. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ప్రజెంట్ సమ్మర్ ఆఫర్ ఉంది. 4 బ్లౌజ్ ప్యాటర్న్లు, 3 డ్రెస్ ప్యాటర్న్లు కలిపి 1499 వస్తుంది, ఫ్రీ షిప్పింగ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ వీడియోలో ఒక సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారంట, కామెంట్స్ చేస్తున్నారంట. నేను చూసుకోలేదు, సంథింగ్ నేను ఇంకా అంటే పెద్దగా వీడియోస్ చేయట్లేదు కదా, దాని మీద ఏదో చేయలేనట్టున్నాను. ఇంకా నిన్న మొన్న వీడియోస్లో 1 ఇయర్ నుంచి అడుగుతున్నానయ్యా, ఇంకా కొంచెం వీడియో చేయమని. ఫ్రంట్ వచ్చి డీప్ నెక్, బ్యాక్ వచ్చి బోట్ నెక్. ఫ్రంట్ అలాగే ప్రిన్సెస్ కట్ తోటి కొలతలు చెప్పారు. ఆ కొలతల ప్రకారం నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇద్దరు ఒకే మోడల్లో అడిగారు, కాకపోతే జస్ట్ ఒక అంగుళం తేడా అంతే నడుము సైజులోని. మిగతాదంతా సేమే. వాళ్ళిద్దరికి యూజ్ అవుతుందని జస్ట్ మీరు అంగుళం తేడా కోసం ఏమి కొలతలేం మార్చట్లేదు, జస్ట్ నడుము కొలత ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. నేను చూపించిన విధంగానే చేసుకోండి. వాళ్ళు అడిగింది ఏంటంటే కొలతలు చూడండి. నడుము వచ్చి 28, మిడిల్ చెస్ట్ వచ్చి 38, అప్పర్ చెస్ట్ వచ్చి 36. ఈ 3 కొలతల్లో వచ్చేలాగా కట్ చేయమన్నారు. ఇంకొకరు అడిగింది సేమ్ మోడలే, కాకపోతే నడుము ఒకటి 29, అంతే తేడా, ఇంకా అంతకుమించి ఏం తేడా లేదు. ఈ ఒక్క అంగుళం కోసం ఈ సేమ్ ఇదే కటింగ్ ఇదే మెథడ్ లో వెళ్ళిపోవచ్చు. జస్ట్ నడుము కొలతకి వచ్చేటప్పుడు జస్ట్ ఒక పావు ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది అంతే. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇది నేను తగ్గొట్టేది ఫ్రంట్ కి ఒక హాఫ్ ఇంచు ఊక్స్ పెట్టి కాజా పెట్టి కట్టుకోవడానికి కావాలి కదా, దానికోసం ఒక హాఫ్ ఇంచు మార్జిన్ వదులుకుంటున్నాను. ఓకే, ఇక్కడ కూడా కొంచెం వేస్ట్ మార్జిన్ వదులుతున్నాను. నాకు తెలిసి కొందరికి 14.5, 15 ఇంచులు అంత మించి అవసరం లేదు. నేను 14.5 పెడుతున్నాను. చూడండి, ఇక్కడ మొక్క కాంచి 14.5, పైన కింద ఖర్చులకి 1 ఇంచు, అలాగే ఫ్రంట్ పొడవు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే 16.5 పెట్టాను. బెస్ట్ పాయింట్ వచ్చి 11 ఇంచులు పెట్టాను. అలాగే బెస్ట్ ఫుల్ లెంత్ వచ్చి 3 ఇంచులు ఎక్స్ట్రా పెంచుతున్నాను, దానికి 14. అంటే ఇక్కడ కొంచెం మనం క్రాస్ చేస్తాం, అక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది. ఖర్చులతో కలిపి నేను చెప్తున్నాను. రెడీ అయితే 13 ఇంచులు వస్తుంది. ఓకేనా, ఇవన్నిటికి డ్రాయింగ్ వేద్దాం. అలాగే ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చి 1 ఇంచ్ పెడుతున్నాను. 1 ఇంచ్ సరిపోతుంది. ఆల్రెడీ అంటే మనం ఇంచు పావు పెడతాం, అదే కాలర్ నెక్ కానీ ఐ నెక్ కానీ అయితే ఇంచు పావు పెడతాం మన షోల్డర్ లెక్కలోని. దీనికి బోట్ నెక్ కాబట్టి 1 ఇంచ్ సరిపోతుంది. అన్నిటికి కలిపి డ్రాయింగ్ వేస్తున్నాను. ఓకే,
ఇక్కడ మనకి మిడిల్ చెస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన బాడీ ఎంత ఉందో అంతా పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. మనకి అప్పర్ చెస్ట్ లోనే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుతాం. 38 అవుతుంది. ఇప్పుడు ఆ 38కి జస్ట్ ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ లోనే పెంచుతాను, బ్యాక్ లో పెంచను. ఇప్పుడు దీన్ని 4 వంతులు చేస్తే ఎంత అవుతుంది? 9 అవుతుంది. 4 భాగాలు చేస్తే 9కి 1 ఇంచ్ కలిపి ఫ్రంట్ కి ఎక్స్ట్రా పెడతాను. 1 ఇంచ్ అంటే 10 ఇంచులు అవుతుంది. ఆ 10 ఇంచులు ఫ్రంటే పెడతాను, బ్యాక్ పెట్టను. 10 ఇంచులు పెట్టాను. బాక్స్ లాగా వేసుకున్నాను. మనకి షోల్డర్ వచ్చి 15 ఇంచులు, దాంట్లో 1 ఇంచ్ మైనస్ చేసి 14 ఇంచులు పెడుతున్నాను. బోట్ నెక్ కదా, 1 ఇంచ్ సరిపోతుంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకి హాఫ్ ఇంచ్. ఓకేనా? మనం శంఖ డౌన్ పెట్టాలి. శంఖ వచ్చి దీనికి 16 ఇంచులు సరిపోతుంది. 16 ఇంచులు, ఇందులో సగం వచ్చి 8 ఇంచులు అవుతుంది. 8 ఇంచులు మనం పెడదాం. ఎలా పెడుతున్నా చూడండి. జస్ట్ మనం ఇక్కడ ఆల్రెడీ చెస్ట్ లూజ్ పెట్టాం కదా, ఇక్కడ 10 ఇంచులకి ఇంచు పావు మైనస్ చేయండి. ఇంచు పావు మైనస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మన షోల్డర్ 14 ఇంచులు పెట్టాం కదా, 14 ఇంచులకి ఎంత వస్తుందో చూడండి. ఎంత వచ్చింది? ఇంచున్నర వచ్చింది. మీకు కనపడుతుందో లేదో, ఇంచున్నర వచ్చింది. ఈ ఇంచున్నరని ఈ షోల్డర్ మనం కింద డ్రాయింగ్ వేసాం కదా, 1 ఇంచ్ డౌన్ చేసుకొని ఆ 1 ఇంచ్ డౌన్ చేసిన కాడికి ఈ ఇంచున్నరని మైనస్ చేయండి. మైనస్ చేసి ఏం చేస్తారంటే మన చంక్ వచ్చి ఎంత? 8 ఇంచులు. ఆమ్ రౌండ్ 8 ఇంచులు అవుతుంది. సగం వచ్చి అంటే 16 ఇంచులు, దాంట్లో సగం 8 కదా, ఆ 8 ఇంచులు ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా? సపోజ్ మీరు 15 ఇంచులే శంఖ రౌండ్ వచ్చింది అయితే కనుక 7.5 పెట్టుకోండి. ఓకేనా? 14 ఇంచులు రాదు, మాక్సిమం 15, 16, 17 అలా వస్తుంది. 17 ఇంచులు వస్తే కనుక 8.5 అంతే. ఇంకా ఏ సైజుకైనా ఇదే లెక్క. ఇంకా అంతకుమించి శంఖ రౌండ్కి ఇంక వేరే లెక్కే ఉండదు. ఇలా మనం తీసుకుంటే మీకు శంఖ రౌండ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. నేను 16 కాబట్టి అందులో సగం 8 పెడుతున్నాను. మీరు 17 అయితే 8.5, ఒకవేళ 15 అయితే 7.5. ఒకవేళ నిజంగా ఇంకా శంఖ రౌండ్ మీకు భుజాలు బాగా, హ్యాండ్స్ బాగా పెద్దగా ఉండి ఎక్కువగా 18 వచ్చింది అనుకో 9 అంతే. ఇంకా అలా దించుకుంటూ వెళ్ళడం అంతే. ఓకేనా? అర్థమైందా? మాక్సిమం 16 ఇంచులు ఉండదు, కొంచెం అటు ఇట్లో ఒక అంగుళం అటు ఇట్లోనే ఉంటుంది. నేను 8 ఇంచులు పెడుతున్నాను. 8 ఇంచులకి డ్రాయింగ్ వేసుకోండి. ఓకే, 8 ఇంచులు డ్రాయింగ్ వేసుకున్నాం కదా. చూడండి ఇక్కడ 7.5, ఇక్కడికి 7 షోల్డర్ ఖర్చులతో 7.5 వచ్చింది. ఇదే 7.5 ఇక్కడ పెట్టి షోల్డర్ కి బ్యాక్ సైడ్ కి ఇంచు పావు పెట్టుకోండి. ఓకేనా? ఇంచు పావు బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. అంటే ఇదే ఇక్కడ పెట్టేస్తే మనకి శంఖ రౌండ్ తక్కువ వస్తుంది, సరిపోదు. ఇక్కడ ముడతలు కూడా ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట. అందుకని మనం ఇంచు పావు పెడుతున్నాం. ఓకేనా? దీనికి మ్యాచ్ చేసుకొని ఓకే, ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు దీనికి ఆమ్ రౌండ్ తీసేయండి. స్కేల్ యూజ్ చేసుకోండి. ఎక్కడికి పెడుతున్నాం? 3 ఇంచులు. ఇక్కడ నుంచి 3 ఇంచులు పెట్టండి. ఇది నార్మల్ ఏంటి, షోల్డర్లో 5వ వంతు 3 ఇంచులు పెట్టుకోవడం. ఓకేనా? ఇక్కడ బెస్ట్ పాయింట్ వచ్చి పావు తక్కువ 4 ఇంచులు, ఇక్కడ 3 ఇంచులు. దీనికి స్ట్రైట్ గా ఒక లైన్ కొట్టు. మనం ఇంకోటి ఇక్కడ నుంచి ఈ కార్నర్ ఉంది కదా శంఖలోది, మనం ఇక్కడ క్లోజ్ చేయాలి. ఫ్రిన్సెస్ కట్ కదా ఇది, మనకి డాట్ పట్టడానికి ఉండదు కదా. ఇక్కడ కొంచెం క్లోజ్ చేస్తే కానీ ముడతలు పోవు, ఎందుకంటే ఎక్స్ట్రా రంగులు ఉండిపోతుంది. ఓకేనా? ఇక్కడ నుంచి మనం ఓకే చేసాం. దీనికి ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ అని పెట్టుకోవచ్చు. మనకి శంఖ దగ్గర కొలిది మనం ఇక్కడ దింపుకుంటూ ఉంటాం. నేను 3/4 ఇంచ్ పెడుతున్నాను. 3/4 ఇంచ్ అని పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? 3/4 ఇంచ్ పెడితే ఇక్కడ నుంచి ఓకే ఇదంతా క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత మనకి శంఖ రౌండ్ సరిపోదు. అప్పుడు ఏం చేయాలంటే దీనికి ఇది ఎంత అయితే క్లోజ్ చేస్తాం అంత కిందకి దించుతాం. ఓకేనా? ఇక్కడ అలాగే నడుము వచ్చి 28, అంటే 4వ వంతు 7 ఇంచులు అవుతుంది. డివైడెడ్ బై చెప్తే 7 ఇంచులు అవుద్ది. 7 ఇంచుల్లో చూడండి
7 ఇంచులు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి చూస్తే 3 ఇంచులు వస్తుంది మనకి. ఓకేనా, ఈ 3 ఇంచులు ఎక్స్ట్రా ఉన్నది 3 ఇంచులు కూడా ఇక్కడ మధ్యలో మైనస్ చేసేయాలి. ఓకేనా, ఇక్కడ కూడా డ్రాయింగ్ చేసేస్తుంది. ఇది అయిపోయింది కదా. డైరెక్ట్ ఇందులో తీయకండి, ఎక్స్ట్రా తీసుకోవాలి. అందుకనే నేను చేసే ప్రతి కటింగ్ కూడా మీరు ముందు ఒక పేపర్ మీద కట్ చేయాలి, తర్వాతే క్లాత్ మీదకి వెళ్ళాలి. ఎక్స్ట్రా ఇంచినది ఖర్చు చేసుకో. దీన్ని ఇలా తీసాం కదా, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయాలి. చూడండి, ఇలా పెట్టుకొని ఓకే పిన్ కొట్టాం. ఇప్పుడు దీనికి ఇలా సమానంగా డ్రాయింగ్ వేసుకో. వేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్ గీసుకోవడం తెలిస్తే ఓకే, తెలియకపోతే కనుక ఇలా స్కేల్ పెట్టి వేసుకోండి శంకరం. ఇప్పుడు చంక్రౌండ్ కొలుద్దాం. సార్ చూడండి, మనకి ఎంత రావాలి, 8 ఇంచులు రావాలి. కరెక్ట్గా వచ్చిందో లేదో కొలుద్దాం. చూడండి, ఓకేనా, మనకు కరెక్ట్గా కొంచెం ఆపించిపోద్ది కదా, 8 ఇంచులు రెడీ. ఓకేనా, ఇదే విధంగా శంక్రౌండ్ సరిపోవాలి. ఇప్పుడు నేను శంక్రౌండ్ తీసేస్తాను. ఇప్పుడు పాట్ పెట్టుకోండి. ఓకేనా, అర్థమైందా మీకు? ఇది కూడా మీకు క్లియర్గా కనబడుతుంది. ఓకేనా, శంకరౌండ్ ఇలా రావాలి. ఓకే, ఇప్పుడు దీనికి మనం డ్రాయింగ్ వేయాలి. ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకొని కరువు వేసే. ఓకే, ఇప్పుడు వేస్తాం కదా. చూడండి, ఇక్కడే రౌండ్ కొంచెం మీరు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. నేనైతే ఉదయం పెట్టేస్తాను. చూడండి, అర్థమైందా? నేను ఇలా కరువు తిప్పాను. సేమ్ ఇలా తిప్పేసుకోవచ్చు, దీంతో కూడా వేసుకోవచ్చు. దీంతో కొంచెం క్రిటికల్గా ఉంటుంది. నాకైతే ఉజ్జాయింపే బాగా అలవాటు. ఇది సేమ్ ఇంచెస్ కట్ తీస్తాం కదా, మధ్యలో 3 ఇంచులు తీస్తాం ఎక్స్ట్రా ఉన్నది. ఎందుకంటే ఈ చెస్ట్ కి నడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఇలాగా ఇంకా 10 ఇంచెస్ డిఫరెన్స్ ఉంది. అది ఎంత పెద్ద ముక్క వస్తుంది, లేదంటే 2-2.5 అంత మించి రాదు. ఎందుకంటే నడుము 28 అయితే కనుక చెస్ట్ 38 మిడిల్ చెస్ట్. అంటే ఎంత 10 ఇంచెస్ డిఫరెన్స్ ఉండడం వల్ల 10 ఇంచెస్ కొప్పు రావాలి. ఆ కొప్పు రావాలంటే కనుక ఇంత మనం తీయవలసిందే గ్యారంటీగా. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాం. ఇప్పుడు తీసేస్తున్నాం. ఓకే, ఇది సెంటర్, ఇది సెంటర్. నేను ఇందులో ఒకటి మర్చిపోయాను. ఇదే ఈ లెంత్ ఎంత వచ్చిందో ఇదే లెంత్ కూడా అంతే రావాలి. ఇప్పుడు కొలుస్తాను. చూడండి, 5.5 వచ్చింది. ఇక్కడ అదే 5.5 రావాలి. ఇది 5.5 ఇది ఇక్కడ వస్తుంది. ఓకేనా, దీన్ని 5 ఇలా క్రాస్ పెట్టుకొని తీసేయడం. ఇది బ్యాక్ తగ్గుట్టిన తర్వాత లాస్ట్ లో తీద్దాం. ఇక్కడ నుంచి ఇదంతా లెంత్ సరిపోతుందో లేదు చూసుకొని కరెక్ట్ లాస్ట్ లో తీస్తే సరిపోతుంది. ఓకేనా, ఇది లాస్ట్ లో తీస్తాను. అలాగే ఇక్కడ డాట్స్ కూడా మార్క్ పెడుతున్నాను. హాఫ్ ఇంచ్
ఓకేనా. ఇది ఫ్రంట్ అయిపోయింది. నెక్ తగ్గొట్టాలి. నేను లాస్ట్లో తగ్గొట్టి చూపిస్తాను ఈ నెక్. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి ఎంత షేప్ వచ్చింది, ఇది ఇంత కరువు వచ్చింది ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల. ఫ్రంట్ అయిపోయింది. బ్యాక్ మోడల్. ఇప్పుడు కింద ఒక హాఫ్ ఇంచు డ్రాయింగ్ వేసుకోండి. మనం ఇక్కడ మార్జిన్ వదలక్కర్లేదు ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కాదు, ఫ్రంట్ ఓపెనే. ఖర్చులతో కలిపి 15.5 బ్యాక్ మోడల్. ఓకేనా, ఇక్కడ 1 ఇంచ్ వేస్తున్నాం. ఇంకా డౌన్ చూడండి ఎంత వచ్చింది, 6.5 వచ్చింది. దీనికి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకొని 7 ఇంచులు డౌన్ చేయాలి. చూపిస్తాను డ్రాయింగ్. ఇక్కడికి వచ్చి ఎక్స్ట్రా తీసి నేను డ్రాయింగ్ వేస్తున్నాను. ఓకేనా, బ్యాక్ వచ్చి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లెంత్ పెంచుకోండి. ఓకేనా, ఇంకా డౌన్ వచ్చి చూడండి, ఇది ఈ మార్క్ కాదు, ఈ మార్క్ నుంచి ఎంత వచ్చిందో కొలుచుకోండి. జస్ట్ ఎంత, 6.5 వచ్చింది. మనం ఒక 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ పెంచుకొని 7 ఇంచులు పెడితే సరిపోతుంది. బ్యాక్ భాగం ఎక్కువ ఉంటుంది లెంత్, ఎందుకంటే ఈ కాంత ఫ్రంట్ వచ్చేటప్పటికి తక్కువ ఉంటుంది, బ్యాక్ వచ్చేటప్పటికి ఎక్కువ ఉంటుంది. గూడు ఉంటుంది కదా, దానివల్ల ఇది ఎక్కువ కావాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ అప్పర్ చెస్ట్ లో 4వ వంతు ఎంత అనుకున్నాం, 9. ఇంకా దీనికి ఎక్స్ట్రా పెంచలేదు, ఆల్రెడీ ఫ్రంట్కి పెంచేసాం మనం, బ్యాక్కి పెంచవసరం లేదు. ఓకేనా, 1 ఇంచ్ పెట్టాను. ఇక్కడ నడుము వచ్చి 28, 4వ వంతు 7 ఇంచులు, 1 ఇంచ్ డాట్కి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి డైరెక్ట్ ఇలా కొట్టేయండి. ఓకే, ఇంకా రౌండ్ 7.5 వచ్చింది. ఇక్కడ అదే 7.5 పెట్టుకొని ఇక్కడ 1 ఇంచ్ బ్యాక్ పెట్టండి సరిపోతుంది. ఇప్పుడు సెంటర్ వైపు పంపుదాం. చూడండి 8, ఒక పాయింట్ పెరిగింది. మనం ఈ పాయింట్ ఇక్కడ జస్ట్ ఇక్కడ తేల్చేద్దాం. అంతేసేపు కొంచెం ఒక పాయింట్ పైకి పెట్టేస్తే ఆ పాయింట్ తగ్గిపోతుంది. చూడండి కరెక్ట్గా వచ్చేసింది, ఇక్కడ వస్తుంది. ఓకేనా, 8 ఇంచ్ అయిపోయింది. డాట్కి ఒక 4.5 పెట్టుకోండి. సెంటర్ మార్క్ పెట్టుకోండి. హాఫ్ ఇంచ్, హాఫ్ ఇంచ్. ఓకేనా, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచాం కదా, ఇక్కడ డ్రాయింగ్ చేసుకో. ఇప్పుడు తగ్గిపోతేస్తున్నాను. ఓకే, ఇది క్లోజ్ చేయండి. ఇది
డాట్ క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్గా పెట్టుకొని అంతే ఇలా సైడ్ పెట్టుకొని ఈ సైడ్ ఓకే. మనం డాట్ పెట్టిన తర్వాత ఇది స్ట్రైట్ అవుతుంది. ఓకేనా, ఇది బ్యాక్ అయిపోయింది. ఒకసారి ఫ్రంట్ కూడా లెవెల్ చేయాలి కదా, ఫ్రంట్ కూడా తీసేస్తుంది. చూడండి, మనం ఆల్రెడీ వేసి మార్క్ కడిగి వచ్చింది. ఆయన ఎందుకని మంచిదని మనం ఇది అయిన తర్వాత తీసుకుందాం అని అనుకున్నాం కదా. ఓకేనా, ఇది అయిపోయింది. అలాగే ఈ సైడ్ జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఇది అయిపోయింది. ఇప్పుడు డాట్ మార్క్ పెట్టుకున్నాను, బ్యాక్ లో వస్తున్నాను. ఇక్కడ మీకు 2 ఇంచులు వెలాడుపు కావాలి షోలర్ అనుకుంటే కనుక పావు తక్కువ 3 ఇంచులు పెట్టుకోండి. అదే 2.5 కట్ కావాలనుకుంటే కనుక 3 ఇంచులు పెట్టుకోండి. లేదు 2.5 కావాలనుకుంటే కనుక 3.5 పెట్టుకోండి. ఇంకా అంతకుమించి వెలాడుపు అవసరం లేదు. ఎందుకంటే బ్యాక్ బోట్ నెక్ కదా, నాకు ఇక్కడ 2 ఇంచులు వస్తే సరిపోతుంది రెడీ. ఇంకా అంతకుమించి అవసరం లేదు. నేను అందుకని ఏం చేస్తున్నాను అంటే పావు తక్కువ 3 ఇంచులు ఇక్కడ అంటే నాకు రెడీ నెక్ బ్రాడ్ వచ్చి 10 ఇంచులు వస్తుంది. ఓకేనా, 10 ఇంచులు వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని బోట్ నెక్ కి కట్ చేస్తాను. చూడండి, బోట్ నెక్ వచ్చి రెడీ 3.5 పెడుతున్నాను. రెడీ 3.5 అంటే నేను పావు తక్కువ 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అంటే పావు ఇంచు ఖర్చు పడతాం, పైన పావు ఇంచు ఖర్చు పడతాం, 3.5 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీకు ఏ బోట్ షేప్ కావాలంటే ఆ బోట్ షేప్ వేసుకోవచ్చు ఇందులో. ఓకే, వేస్తాను. ఇది ఇది కూడా కట్ చేస్తాను. ఇంత వద్దు నాకు అనుకుంటే కనుక ఇంకొక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవచ్చు. ఇక్కడ ఏం చేయకూడదు, మీకు ఇక్కడ ఎంత వెళ్ళాడు కావాలి ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఇక్కడ పడతారు, హాఫ్ ఇంచు పావు ఇంచ్ ఇక్కడ పడతారు. అంతే మనకి రెడీ 2 ఇంచులు వస్తుంది. ఓకే, ఆ లెక్కలను చూసుకోండి. ఇక్కడ నేను ఒక పావు ఇంచ్ ఇంకో హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకున్నాను ఈ లెక్కలతో. ఓకే, తీసేసాను. ఇప్పుడు ఫ్రంట్ వచ్చింది కదా, ఫ్రంట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ కి ఏం చేయాలి? ఇది ఎంత వచ్చింది? పావు తక్కువ 5 ఇంచులు వచ్చింది. ఓకేనా, ఇదే పావు తక్కువ 5 ఇంచులకి మార్క్ పెట్టించాలి. ఓకే, ఇలా సింపుల్ గా మార్క్ పెట్టేసుకొని సరిపోతుంది. మనం ఇప్పుడు నెక్ డీప్ వచ్చి దీనికి ఎంత లేదనుకున్నా 6.5 అయినా పెట్టాలి. 6.5 ఇంత నెక్ తీస్తాం అనుకో, మొత్తం నెక్ అంతా లూజ్ వచ్చేస్తుంది అన్నమాట. ఇంత వెలాడుపు అంటే ఇంత వెలాడుపు డీప్ నెక్ ఇంత బ్రాడ్ తీస్తే నెక్ అంతా లూజ్ వచ్చేస్తుంది. మనం ఇప్పుడు దీన్ని ఎలా తగ్గించాలి? ఇంత వెలాడుపు తీయకూడదు, మనం దీని కనీసం ఇంకొక 1.5 ఇంచున్నరైనా తగ్గించాలి. తగ్గించకపోతే కనుక ఇదంతా లూజ్ అయిపోయి మొత్తం నెక్ అలా ఫ్రంట్ నెక్ కూర్చోదు. ఎందుకంటే ఎంత బ్రాడ్ అంటే ఇది ఆల్మోస్ట్ ఎంత 10 ఇంచులు రెడీ వస్తుంది నెక్ బ్రాడ్. మామూలుగా మనం ఎంత వేస్తాం? 5 ఇంచులు వేస్తాం, 5.5 రెడీ. అంటే 2.5 పెడతారు కొంతమంది. 2.5 పెడితే ఎంత వస్తుంది? పావు తక్కువ 3 ఇంచులు వస్తుంది. అంటే 3 పావు తక్కువ 3 పావు తక్కువ 3 5.5. మా అయితే 6 ఇంచుకి బ్రాడ్ రాదు. అలాంటిది 6 బ్రాడ్ పెట్టే చోట ఇక్కడ 10 ఇంచులు బ్రాడ్ పెడితే మొత్తం బ్రాడ్ అయిపోయి అసలు ఫ్రంట్ అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో సెట్ అవ్వదు. దీని గురించి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం ఫ్రంట్ ని తగ్గించాలి. ఎలా తగ్గించాలి అన్నది చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ డాట్ ని ఫోల్డ్ చేద్దాం. చూడండి, చేసాం కదా. చేసిన తర్వాత ఏం చేస్తామంటే
కనపడుతుందో లేదో కనపడేలాగా నేను స్ట్రైట్ మార్క్ వేస్తాను చూడండి. ఇక్కడ క్లోజ్ చేసాం కదా, దీన్ని స్ట్రైట్ చేస్తున్నాను అన్నమాట. నేను స్ట్రైట్ చేసి ఇలా స్ట్రైట్ చేస్తే అంత తగ్గింది చూడండి. కరెక్ట్గా ఇంచుంబావు ఇంచున్నర తగ్గుతుంది. ఈ మాత్రమైనా తగ్గించకపోతే మనకి నెక్ కూర్చోదు. ఓకేనా? ఇక్కడ నుంచి నేను స్ట్రైట్ చేస్తాను, ఇదంతా స్ట్రైట్ చేస్తాను. స్ట్రైట్ చేసిన తర్వాత ఏమైంది, మనకి ఇప్పుడు ఎంత వస్తుంది, పావు తక్కువ. ఇక్కడ ఆల్రెడీ ఖర్చు పడతాం కదా, చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఎంత వస్తుంది, పావు తక్కువ 3 ఇంచులు. అంటే ఖర్చు పట్టేగా 6 ఇంచులు వస్తుంది. సరిపోతుంది. ఇది మనం ఎంత తీస్తున్నాం, జస్ట్ ఇంచున్నర తీస్తున్నాం. ఇంక ఇక్కడి నుంచి రెడీ, పావు తక్కువ, ఇక్కడి నుంచి కరెక్ట్గా మనం ఇంచున్నర తగ్గించాలనుకున్నాం కదా, ఇంచున్నర ఇక్కడ తగ్గిస్తున్నాం. అర్థమైంది కదా? ఇంచున్నర తీసేస్తే మనకు కరెక్ట్గా కూర్చుంటుంది. తీసేస్తున్నా. ఇప్పుడు మనకి నెక్ డీప్ కరెక్ట్గా ఎంత కావాలో అంతా పెట్టుకొని, నెక్ డీప్ ఎంత కావాలో అంతా పెట్టుకొని తీసే. ఓకేనా? మీకు అర్థమైందా? చూడండి, ఇది డాట్ పట్టిన తర్వాత స్ట్రైట్గా వస్తుంది అనమాట. మీకు అర్థమైంది అనుకున్నాను. డాట్ తీసేస్తే ఇలా షేప్ అవుతుంది, డాట్ పట్టిన తర్వాత అలా స్ట్రైట్ అవుతుంది. ఇది కంపల్సరీ బ్యాక్ బోట్ నెక్ అయి ఉండి ఫ్రంట్ డీప్ నెక్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు చెస్ట్ కొలత చూపిస్తాను చూడండి. ఇది ఎంత వచ్చింది, 9. బ్యాక్ మనం ఖర్చులకు తీసిన తర్వాత ఇక్కడ రెడీ వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఖర్చులు పెంచుతాం, రెండింటికి కూడా ఖర్చులు పెంచిన తర్వాత 9. నెక్స్ట్ 9 కాంచి చూస్తే చూడండి, కోట ఇక్కడ ఉంది కదా, కోటకాడికి 9 పెట్టాను. చూడండి కరెక్ట్గా 18, 36. ఓకేనా? అప్పర్ చెస్ట్ సరిపోయింది కదా. మీకు ఇంత టైట్ మేము వాడలేము అనుకున్న వాళ్ళు, నేను ఆల్రెడీ ఇక్కడ 2 ఇంచులు పెంచాను కదా, ఇంకొక 1 ఇంచ్ పెంచుకోవచ్చు మీరు. అప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ వస్తుంది. లేదు నాకు బాడీ ఫిట్ కావాలి, ఎక్కడ ఎక్స్ట్రా లూజులు వద్దనుకుంటే కనుక ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు. నేను పెంచాను కదా, 2 ఇంచులు పెంచాను. ఫ్రంట్లో 1 ఇంచు, బ్యాక్లో డైరెక్ట్ ఏం పెంచలేదు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే బ్యాక్ ఒక 1/2 ఇంచ్ కూడా పెంచుకోవచ్చు కావాలంటే, మీరు 1 ఇంచ్ లూజ్ కావాలనుకుంటే. అంతే తేడా. నేనైతే ఇలా కరెక్ట్ ఫిట్టింగ్ పెట్టేశాను. నెక్స్ట్ అలాగే ఇక్కడ 38 కదా, ఇక చూపిస్తాను చూడండి. ఇంకోండి ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ ఖర్చులు అద్దుతాం కదా, ఇక్కడ ఎంత వచ్చింది చూడండి. పదింపావు వచ్చింది, కరెక్ట్గా 10 వచ్చింది. అదే బ్యాక్ మనం ఇక్కడ కరెక్ట్ చెస్ట్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, చెస్ట్ పాయింట్ 10.5 కదా ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి ఆ 10 కట్టున్నాను. చూడండి 38, 19 ఇక్కడ 10 పెట్టాను. చెస్ట్ పాయింట్ దగ్గర కరెక్ట్గా 19 వచ్చింది. అంటే ఎంత, 38 వచ్చింది. ఇలా బాడీ ఫిట్ మాట కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది. లేదు మీరు ఎంత ఫిట్గా వాడలేము అనుకున్న వాళ్ళు 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోండి. అంటే నేను బాడీకి ఓన్లీ అప్పర్ చెస్ట్ దగ్గర 2 ఇంచులు పెంచాను, 3 ఇంచులు పెంచుకోండి అంతే. 3 ఇంచులు ఏం చేస్తారంటే ఫ్రంట్ 1 ఇంచ్ పెంచండి. అంటే 36ని 4 భాగాలు చేసి 1 ఇంచ్ పెంచుకోండి, 10 అవుతుంది. బ్యాక్ వచ్చి 36ని 4 భాగాలు చేసి ఒక 1/2 ఇంచ్ పెంచండి. అప్పుడు బ్యాక్ లో 1 ఇంచ్ పెరుగుతుంది, ఫ్రంట్ లోనూ 2 ఇంచులు పెరుగుతుంది. అప్పుడు మీకు ఓవరాల్ 3 ఇంచులు పెరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ లూజ్ వస్తుంది, ఇక్కడ జస్ట్ ఒక 1/2 ఇంచు 6 ఇంచు లూజ్ వస్తుంది. ఇక్కడ సరిపోతుంది, ఇంతే. చూడండి, ఒరిజినల్ తీసుకున్నప్పుడు మట్టుకి కంపల్సరీ ఇలాగా ఈ ప్రిన్సెస్ కట్ లో మనం ఓన్లీ డైరెక్ట్ కట్ చేసేస్తాం కదా, ఖర్చులేమి యాడ్ చేయం కదా. దీనికి కంపల్సరీ అటు 3 పాయింట్స్ ఇటు 3 పాయింట్స్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. గమ్మున ఇది ఎక్కడ మిస్టేక్ అంటే మీరు గమ్మున ఐడియా ఉంటుందో లేదని మళ్ళీ చిన్నదే కింద తీసేది మళ్ళీ యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
హ్యాండ్ ఇంకా నేను రెగ్యులర్ కట్ చేసేది కాబట్టి నేను చూపించట్లేదు. నేను ఈ స్టిచ్చింగ్ కూడా చూపించను. అలాగే మన వీడియో ఎంతో కొంత మీకు నచ్చిందంటే కనుక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. ఏమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి.